హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యార్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకి మహేంద్ర జీతో స్ట్రాంగ్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. 2023లో ఇదైతే ఫేస్ లిఫ్ట్ కావడం జరిగింది. అంటే 2015లో మహేంద్ర జీతోకి సంబంధించిన ఫస్ట్ వెహికల్ వచ్చింది. 2023లో అయితే స్ట్రాంగ్ అంటూ వీళ్ళు ఫేస్ లిఫ్ట్ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ కావడం జరిగింది. అలాగే పేలోడ్ కెపాసిటీ కూడా పెరిగింది. అలాగే సిఎన్జి కావచ్చు, డీజిల్ వేరియంట్లో కావచ్చు, పెట్రోల్ వేరియంట్లో కావచ్చు అని 3 వేరియంట్లలో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వరంగల్ నుంచి మన ఛానల్ని చూస్తున్నట్టయితే మహేంద్ర జూతో గురించి తెలుసుకోవాలనుకుంటే ఆనంద ఆటోమోటివ్కి సంబంధించిన మహేంద్ర కమర్షియల్ వెహికల్ షోరూమ్కి వచ్చి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ముందుగా ఈ వెహికల్ చూసుకున్నట్టయితే జీతో వచ్చేసి గత 8 ఇయర్స్గా భారతదేశంలో 2 లక్షల కస్టమర్లకు పైగా ఈ వెహికల్స్ని అయితే తీసుకొని అయితే నడుపుతున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇంతకుముందు అయితే 5,17,000గా అయితే ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 5,28,000గా అయితే ఉండడం జరిగింది. దాదాపు 10,000 రూపాయల వరకు అయితే ప్రైస్ పెరగడం జరిగింది. పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఈ వెహికల్ పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 715 కేజీల పేలోడ్ కెపాసిటీ ఉండేది. అదే ఇప్పుడు మనం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 815 కేజీల పేలోడ్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ జీతో స్ట్రాంగ్లో ఇప్పుడు వస్తున్న కొత్త వెహికల్లో 100 కేజీల పేలోడ్ కెపాసిటీతోనైతే పెంచిచ్చారు. అలాగే మైలేజ్ విషయానికి వచ్చిన ఇది 32 కిలోమీటర్ల మైలేజ్ అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రియల్ టైం చూసుకున్న కస్టమర్లను అడిగినా కూడా 28 కిలోమీటర్ల డీజిల్ మైలేజ్ అయితే ఎటుపోదని అయితే చెప్తున్నారు. మైలేజ్ విషయంలో అయితే బెస్ట్ ఉంటుంది. ఈ వెహికల్లో 3 సంవత్సరాలు లేదా 72,000 కిలోమీటర్ల వారంటీతోనైతే వస్తుంది. తెలంగాణలోని జహీరాబాద్లో ఈ వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కావడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్ తీసుకుంటే 10 లక్షల ఉచిత ప్రమాద బీమా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతో వెహికల్ అయితే 3 వేరియంట్స్లో రావడం జరుగుతుంది. పెట్రోల్, సిఎన్జి అండ్ డీజిల్ వేరియంట్లో వస్తుంది. పెట్రోల్ వెహికల్ వచ్చేసి 715 కేజీల పేలోడ్ కెపాసిటీతోనైతే ఇస్తున్నారు. సిఎన్జి వెహికల్ వచ్చేసి 750 కేజీల పేలోడ్ కెపాసిటీతో ఇస్తున్నారు. డీజిల్ వేరియంట్ వచ్చేసి 815 కేజీల పేలోడ్ కెపాసిటీతో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్కి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 16 హార్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. 670 సీసీ గల వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 11.94 కిలోవాట్స్ వద్ద 6,300 ఆర్పిఎంని అయితే జనరేట్ చేస్తుంది. గరిష్ట టార్క్ చూసుకున్నట్టయితే 42 న్యూటన్ మీటర్ల టార్క్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఒకసారి ఈ వెహికల్ డైమెన్షన్స్ చెప్తాను చూడండి. ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,876 ఎంఎంగా ఇస్తున్నారు. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1,498 ఎంఎంగా ఇస్తున్నారు. 1,750 హైట్తో వస్తుంది. 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తోనైతే రావడం జరుగుతుంది. ముందు టైర్ నుంచి వెనుక టైర్కు ఉన్న వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2,500 ఎంఎం వీల్ బేస్తోనైతే ఇస్తున్నారు. ఈ వెహికల్ బరువు ఎంత ఉందని, అలాగే పేలోడ్ కెపాసిటీ ఎంత తీసుకెళ్తుందని రెండింటిని కలిపి చెప్పేదాన్ని గ్రాస్ వెయిట్ అంటారు. 1,605 కేజీల గ్రాస్ వెయిట్తోనైతే వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ కూడా మరింత స్ట్రాంగ్గా తయారు చేశానని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెహికల్ రివర్స్ తీసుకునేటప్పుడు అయితే ఈ సెన్సార్స్ అయితే ఉపయోగపడతాయి. ఒకసారి మనము వెహికల్లోకి ఎక్కి కూడా ఇంటీరియర్ అనేది ఎలాగుందనేది కూడా చూపిస్తాను, చూద్దాం రండి. ఇక్కడైతే మాన్యువల్లీ అడ్జస్టింగ్ మిర్రర్తోనైతే రావడం జరుగుతుంది. అలాగే మనకు క్యాబిన్లో అయితే మనకు మ్యాట్ అయితే లేదు, మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద అయితే కొనుక్కోవాలి. తీసుకొని వస్తున్నాయి 4 గేర్లు ఫార్వర్డ్, 1 గేర్ రివర్స్తోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ మనం మాన్యువల్గా బయట పెట్టించుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. దానికి సంబంధించిన స్విచ్చెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఓన్లీ 12 volts ఛార్జింగ్ పోర్టల్తో వస్తుంది. అంటే ఈ డాష్ బోర్డ్ అయితే కొంచెం సింపుల్గానే ఉంది, మరీ పెద్ద హంగులు ఆర్బాటాలు అంటే కానీ సింపుల్గానే ఉంది. ఒకసారి కీ ఆన్ చేస్తే వెహికల్లో ఫ్యూయల్ ఎంత ఉందని, వెహికల్లో హీట్ ఎంత ఉందని, టైం ఎంత అవుతుందని, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందని, అలాగే వెహికల్ ఇంజన్ కండిషన్ ఏమైనా రిపేర్ వచ్చినా కూడా, లేదంటే వెహికల్ బ్యాటరీ హెల్తే కానీ, ఏబిఎస్ బ్రేక్స్ గురించే కావచ్చు, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చిన్న మిర్రర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వ్యూ కనబడడానికి. అలాగే ఒక చిన్న లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ సన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. ఇక్కడ ఒక టూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో టూల్ కిట్ వస్తుంది. అలాగే ఒకసారి ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఓన్లీ సింగిల్ వైపర్తోనే ఇస్తున్నారు. డ్యూయల్ వైపర్ అయితే లేదు, సింగిల్ వైపర్. మహేంద్ర లోగో చూసుకోవచ్చు. ఇక్కడ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఫైబర్ ఫినిషింగ్ ఫైబర్తో వచ్చే బంపర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మహేంద్ర జీతో స్ట్రాంగ్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. అలాగే టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్కి సంబంధించిన వీడియో కూడా కింద కనపడే డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్స్లో అయితే వీడియో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్